నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం అక్టోబర్ 7, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 5:52. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుక్ల చవితి. చవితి తిథి అక్టోబర్ 7 సోమవారం ఉదయం 6:01 వరకు ఉంటుందండి. మనకి ఆదివారం చవితి ఉంది, అదే చవితి ఈరోజు కూడా అండి. సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల ఈరోజు చవితి తిథిగా పరిగణిస్తాము. మరి తర్వాత ఆశ్వయుజ శుక్ల పంచమ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అనురాధ. అనురాధ నక్షత్రం అక్టోబర్ 7 సోమవారం రాత్రి 11:36 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి చెందుతారు. యోగం ప్రీతి ఉదయం 6:38 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం విష్టి ఉదయం 9:49 వరకు. తదుపరి భవ రాత్రి 10:38 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం అనేది ఈరోజు లేదండి. దుర్ముహూర్తం ఉదయం 12:12 అండి. మధ్యాహ్నం 12:59 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:33 అండి. మధ్యాహ్నం 3:21 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 అండి. ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 అండి. మధ్యాహ్నం 12 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 1:36 అండి. మధ్యాహ్నం 3:04 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:35 అండి. తెల్లవారితే 5:23 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:34 అండి. మధ్యాహ్నం 2:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 అండి. మధ్యాహ్నం 12:27 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, దశరథుని భార్య సుమిత్రకు కలిగిన సంతానం పేరు ఏమిటి? మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిడ్ అని ఇన్స్టా పేజ్లో ప్రశ్న జవాబు అండి. మొన్న ఒక వ్యక్తి ప్రశ్న మాత్రమే అడిగారు, మన సబ్స్క్రైబరు. కాకపోతే జవాబు కూడా మీరే ఇవ్వాలండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, వాయుదేవుని వల్ల జన్మించిన వానరుడు ఎవరు? దానికైతే జవాబు హనుమంతుడు అండి. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. ఈ ప్రశ్నకైతే చాలామంది ఎక్కువ కామెంట్ చేస్తారండి కరెక్ట్గా. మరి అదేవిధంగా ఈరోజు యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాము. ఈరోజు నవరాత్రుల 5వ రోజు అండి. ఈరోజు అమ్మవారు విజయవాడలో చండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారండి. మరి ప్రతిరోజు ఉదయాన్నే 5:30 అండి. నేను అంటే ఏ అవతారం అయితే అవతారం, లలితాదేవి అయితే లలితా త్రిపుర సుందరి అష్టోత్తరము, మరి అన్నపూర్ణాదేవి అయితే అన్నపూర్ణాదేవి అష్టోత్తరం, ఇలా ప్రతిరోజు వీడియో అయితే పెడుతున్నాను. మీరు పూజ చేసుకునేటప్పుడు అంటే చదవడం రాని వాళ్ళ గురించి అండి, పక్కన వీడియో పెట్టుకుంటూ చక్కగా కుంకుమ పూజ చేసుకోవచ్చు 2 పూట్ల కూడా. తప్పకుండా అవసరం అనుకునే వాళ్ళు ఈ వీడియో చివరి ఉంటుంది చూడండి ఎండ్ కార్డ్స్లో. మరి అదేవిధంగా 5వ రోజైన చండీదేవి యొక్క అష్టోత్తరం కూడా వీడియో పెడతానండి, తప్పకుండా చూడండి. మరియు ఈరోజు ఉపాంత లలితా గౌరీ దేవి వ్రతం అండి. మరియు ప్రపంచ మంచి పని దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవం అండి. మరి ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు
దేవతా విగ్రహాలు ప్రతిష్టకు మరియు వివాహాలు చేయటానికి, గృహప్రవేశం చేయటానికి, వివాహాలకు సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా పెళ్లి చూపులకు వెళ్ళటానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, మరియు గోధుమ రాయి వేయటానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు శంకుస్థాపనలు చేయటానికి మరియు వాస్తు పూజలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా కూడా మంచిదండి. లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా మంచిది. మరియు రిజిస్ట్రేషన్లు ఇళ్ల స్థలాలకు కానీ ఇల్లులకు కానీ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు నూతన వాహనాలు కానీ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేయాలన్నా, లేదా వాటిని ఓపెనింగ్ చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది మాట. అదేవిధంగా ప్రతిరోజు నవరాత్రులు పూజా సమయాలు ఏ సమయంలో చేసుకోవాలి, కుంకుమ పూజ సమయాలు ఏంటి, మరి అమ్మవారి అలంకరణలు, అదేవిధంగా ప్రతిరోజు అష్టోత్తరాలు కూడా వీడియో పెడుతున్నానండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి అప్లోడ్ అవుతుంది. ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.